తంజన్ అనే రాక్షసుడి పేరుపై ఏర్పడిన నగరం తంజావూరు. తంజావూరులో వరల్డ్ ఫేమస్ బృహదీశ్వరాలయం. ఈ ఆలయం నీడ నేలపై పడదు. 1000 ఏళ్ల క్రితం 12,000 ఏనుగులతో 5,000 గుర్రాలతో 50,000 మంది కలిసి నిర్మించిన పరమశివుడి శక్తివంతమైన ఆలయం. 12,000 కిలోల బరువున్న 12 అడుగుల మహాశివలింగం. తమిళుల ఘనమైన చరిత్రకి, చోళుల, పాండ్యరాజుల, నాయకుల, మరాఠా రాజుల భక్తికి నిదర్శనం బృహదీశ్వరాలయం. ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వర ఆలయాన్ని పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని పిలుస్తారు. భారతీయ నిర్మాణ కళకు, శిల్పకళ వైభవానికి చోళులు అందించిన అద్భుతమైన నీరాజనం ఈ ఆలయం. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన బృహదీశ్వరాలయం 2010లో 1000 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజ్మహల్, ఎర్రకోట లాంటి నిర్మాణాల కోసం అప్పట్లో యుద్ధ ఖైదీలతో రాలెత్తించారు. కానీ దానికి భిన్నంగా బృహదీశ్వర ఆలయం కోసం శివభక్తులే తమకు తాముగా ముందొచ్చి ఈ ఆలయ నిర్మాణంలో మమ్మల్ని కూడా చేర్చుకోండి అన్నారు. సో ఇలా 50,000 మంది ఇందులో భక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు, ఈ విశాలమైన అద్భుతమైన ఆలయాన్ని. సో వీళ్ళకి గౌరవంగా రాజు కూడా ఏం చేశాడంటే ఈ ఆలయం నిర్మాతలలో నా పేరుతో పాటు వీళ్ళందరి పేరు కూడా చేర్చాలని చెప్పి అక్కడ చెప్పాడనమాట. సో ఇప్పటికీ టెంపుల్లో మనకు కనిపిస్తుంది ఆ కార్వింగ్లో వాళ్ళ పేర్లు, శిలాశాసనంలాగా టెంపుల్ చుట్టూ మనకు వాళ్ళ పేర్లు కనిపిస్తాయి. బృహదీశ్వర ఆలయం గురించి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఈ స్టోరీలో మీకోసం అద్భుతంగా అందిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. నా పేరు కిషోర్, మీ ప్రయాణికుడు. అసురుడి పేరుతో ఏర్పడిన నగరం తంజావూరు తమిళనాడులో 11వ అతిపెద్ద సిటీ. ఇక్కడే చోళరాజులు నిర్మించిన అనేక ఆలయాలున్నాయి. తంజావూరు పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు ఇక్కడ తంజన్ అనే రాక్షసుడు ఉండేవాడట. విష్ణుమూర్తి అవతారంలో వచ్చిన నీలమేఘ పెరుమాల్, శ్రీ అనంతవల్లి అమ్మ ఈ అసురుడిని అంతం చేశారట. అయితే అతని చివరి కోరికగా తను ఓడిపోయిన చోట ఒక అందమైన నగరాన్ని నిర్మించాలని, దానికి తన పేరు పెట్టాలని అతను కోరుకున్నాడట. తరువాత ఈ నగరం వెలిసింది. తంజావూరు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? తంజావూరు ఆలయానికి వెళ్ళాలనుకునే వారు ఒక విషయాన్ని ముందు గమనించాలి. మార్చి నుంచి ఆగస్టు వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో. అందుకే చాలామంది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెదర్ అప్డేట్స్ చూసి ప్లాన్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ఏమంటారా? మిక్సింగ్ ద కాఫీ వెల్. ఇప్పుడు ఇది నాక అంత బోధన, నేను నాకు కొంచెం కావాలి బాబు. ఏంది అది? తంజావూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తంజావూరు తిరుపతికి మధ్య 412 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి తంజావూరు మధ్య 393 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు 8 గంటల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే 900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ సమయాలు. బృహదీశ్వర ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ఆలయాన్ని సందర్శించడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ ఛార్జ్ చేయరు. అకామిడేషన్ విషయానికి వస్తే తంజావూరులో మీ బడ్జెట్ను బట్టి 5 స్టార్ హోటల్ నుంచి 500 హోటల్ వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ ద్వారాల కథ. బృహదీశ్వర ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. మొదటగా కనిపించే ద్వారాన్ని తంజావూరు చివరి రాజు మరాఠా రాజు సర్బోజీ భోస్లే నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 18వ శతాబ్దంలో చుట్టూ ఇలా గోడ కట్టించారు. తర్వాత బ్రిటిషర్లు కూడా ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
కొద్దిగా లోపలికి వెళ్ళగానే మనకు మరో ద్వారం కనిపిస్తుంది. దీనిని కేరళాంతకన్ తిరువాసల్ అంటారు. కేరళకు చెందిన చెరాస్ అనే రాజుపై విజయం సాధించిన తర్వాత ఆ విజయానికి ప్రతీకగా దీన్ని నిర్మించాడు మొదటి రాజరాజ చోళుడు. దీని ఎత్తు 25 మీటర్లు ఉంటుంది. కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ మనకు ఒక పొడవాటి రాయి 2 సైడ్లలో కనిపిస్తుంది. గేట్ల దగ్గర 12,000 కిలోల ఏకశిలను దీనికోసం వాళ్ళు వినియోగించారు, ఈ పెద్ద రాయి కోసం. క్లోక్ రూమ్. గోపురం నుంచి మీరు లోపలికి వచ్చిన తర్వాత రెండవ గోపురం తర్వాత మీకు రైట్ సైడ్లో క్లోక్ రూమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్యాగ్స్, చెప్పులు, ఇంకేమైనా వస్తువులు ఉంటే డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఆలయ ఫోటోలు, దేవుడి పటాలు అలాంటివి కొనుక్కోవచ్చు, చిన్న చిన్న విగ్రహాలు అలాంటివి. రాజరాజ శిఖరం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ ఎంట్రన్స్ గేట్లలో ఒకటి. ఈ గోపురాలన్నీ మనకి వరుసగా వస్తాయి. ఇది 3వది. దీన్ని రాజరాజ శిఖరం అంటారు. దీనిపై ఉన్న విగ్రహాలు చూడండి ఎంత డీటెయిలింగ్, ఎంత బాగున్నాయో దూరం నుంచి చూస్తేనే. ఇవి ద్వారపాలకులవి. వీటి ఎత్తు 18 మీటర్ల వరకు ఉంటుంది. వీటిని ఏకశిలపై మలిచారు. వీరిద్దరు ఆలయానికి ద్వారపాలకులు. ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే నా ఫస్ట్ రియాక్షన్, లోపల ఎన్నో క్వశ్చన్స్. అసలు ఈ ఆలయం ఏంటి, ఇంత విశాలమైన ప్రాంగణం ఏంటి, దీనిని ఎలా కట్టారు, ఎవరు కట్టారు, కట్టడానికి ఎంత టైం పట్టింది, ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కునే వెళ్ళాలి ఈరోజు అనుకుంటూ దర్శనం కోసం ఆలయం మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. అలవాటు ప్రకారం వీడియోస్ చేస్తుంటాం కదా, వీడియో రికార్డ్ చేస్తూ వెళ్తుంటే ఆపమని చెప్పి అక్కడ స్టాఫ్ ఒకరు చెప్పారు. సో లోపల నేను వీడియో తీయలేకపోయాను. కానీ నేను అక్కడ చూసింది, అక్కడ నేనేం చూశాను అది మీకు కళ్ళకు కట్టినట్టు వివరిస్తాను. ప్రధాన ఆలయం లోపల ఎలా ఉందంటే, బృహదీశ్వర ఆలయంలో మహాశివుడి అతిపెద్ద శివలింగం ఉంది. ఈ లింగాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత విశాలంగా అంత బాగుంది. 12 అడుగుల ఎత్తున ఈ శివలింగాన్ని ఏకశిలా రాయితో మలిచారు. 12 టన్నుల బరువున్న శివలింగం కోసం ఉత్తర భారతంలోని నర్మదా తీరం నుంచి ఒక భారీ శిలను తీసుకువచ్చారంటారు. ఎత్తైన ఈ శివలింగాన్ని పూజించడానికి 2 వైపులా మెట్లుంటాయి. గుడి లోపల భాగం 2 అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడ తలుపులు ఉండవు, రాతి ద్వారాలుంటాయి. చోళరాజుల శక్తికి చిహ్నం. 10-11వ శతాబ్దంలో చోళులు తంజావూరు నగరాన్ని రాజధానిగా చేసుకుని అతి శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించారు, పరిపాలించారు. వీరి కులదైవం పరమశివుడు. దక్షిణాదిలో కేరళ, మధురై నుంచి శ్రీలంక వరకు తమ రాజ్యాన్ని విస్తరించారు. దీంతో చోళుల రాజ్యం సంపన్న రాజ్యంగా మారింది. తన కీర్తిని చాటేలా ఒక ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇంజనీరింగ్ అద్భుతం, బృహదీశ్వర ఆలయ నిర్మాణం. తంజావూరులో మొత్తం 74 దేవాలయాలుండగా బృహదీశ్వర ఆలయం అందులో అత్యద్భుతం అని చెప్పొచ్చు. చోళుల నిర్మాణ శైలికి, సాంకేతికతకు, సైనిక శక్తికి, ఆర్థిక శక్తికి ఈ ఆలయం నిదర్శనం. 29 ఎకరాల్లో 130,000 టన్నుల గ్రానైట్తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురం, దీనిని మనం విమానం అని కూడా పిలుస్తాం కదా, దీని ఎత్తే 66 మీటర్లు ఉంటుంది.
80 టన్నుల శిఖరం లేదా మనం కలశం అంటాం కదా! దాన్ని ఆలయ పైభాగంలో ఏర్పాటు చేయడం అనేది నాటి ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనం. వాళ్ళు ఎక్కించడం అనేది ఐ థింక్ దానికి ర్యాంప్ వేసి ఉండొచ్చు మట్టితో ర్యాంప్ వేసి అంత పెద్ద మట్టితో ర్యాంప్ వేసి ఏనుగులు ఎక్కించుండొచ్చు. ఇలాంటి అద్భుతాలను చూడడానికే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు, నాలాంటి ప్రయాణికులు తాంజావూరు వస్తుంటారు. బృహదీశ్వర ఆలయం నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ ఆర్కిటెక్ట్ను పిలిపించి రాజరాజ చోళుడు ఒకటే క్వశ్చన్ అడిగాడు, ఈ గుడి ఎంత స్ట్రాంగ్? దానికి ఆర్కిటెక్ట్ ఏం చెప్పాడంటే, ఈ గుడి చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఆలయం పైన గోపురం నీడ కూడా కింద పడదు, అంత స్ట్రాంగ్ అని చెప్పాడు. సో ఇది యాక్చువల్గా నాకు ఒక లోకల్ వ్యక్తి నాకు ఈ స్టోరీ చెప్పాడు. ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది మాకు తెలీదు, స్టోరీ లేదా నిజమో అప్పుడు జరిగిన విషయమో. కానీ నిజంగా ఈ టెంపుల్ దాదాపు 1000 ఏళ్ళ నుంచి స్ట్రాంగ్గా నిలబడింది. నాకు తెలిసి ఇది ఇంకా 1000-2000 సంవత్సరాలు ఇంకా అలాగే నిలబడి ఉంటుంది. సచ్ అ ఫైన్ ఆర్కిటెక్చర్. గోపురం నీడ కింద పడదు. కథలో కొంచెం ముందుకెళ్తే తాంజావూరులోని ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. ఈ ఆలయం గోపురం నిండా ఎప్పుడూ నేల మీద పడదు. అది నిజమా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను నేను. ఆలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నాకు గోపురం పైభాగంలో ఉన్న నీడ మాత్రం నేలపై కనిపించలేదు. ఇది ఎలా సాధ్యం అసలు? మీకేమైనా తెలుసా? కామెంట్ చేయండి. బృహదీశ్వర ఆలయంలో విశాలమైన ప్రాంగణం ఉంది. దాని చుట్టూ చిన్న చిన్న మందిరాలు, మండపాలున్నాయి. సో దక్షిణామూర్తి స్వామి టెంపుల్కి వచ్చాం. ఇది దక్షిణేశ్వర గణపతి టెంపుల్. I think photography not allowed inside. అద్భుతమైన శిల్పకళ. ఈ ఆలయం వైభవం ఏంటో ఆలయ శిల్పకళను గమనిస్తే తెలుస్తుంది. ఆలయ గోడలపై 81 భరతనాట్య భంగిమల శిల్పాలుంటాయి. మహాశివుడికి సంబంధించిన వివిధ రూపాలతో విగ్రహాలు కూడా ఉంటాయి. రెండు 2010లో బృహదీశ్వర ఆలయ నిర్మాణం 1000 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంకా వేలాది సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్ని పటిష్టంగా నిర్మించారు. బృహదీశ్వర ఆలయాన్ని మీరు హరిబరిలో విజిట్ చేయకండి. కనీసం 3-4 గంటలు ఆలయంలో స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అరగంట దర్శనానికైతే మిగతా 2-3 గంటలు ఆలయ వైభవం చూడడానికి, శిల్పకళను గమనిస్తూ చరిత్రను తెలుసుకోవడానికి, చక్కని ఫోటోగ్రఫీకి ప్రయత్నించండి. చివరిగా ఆలయం చుట్టూ ఉన్న మండపాల్లో ఎక్కడో చోట కూర్చొని అన్నీ మర్చిపోయి ఆలయాన్ని చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేయండి. మీరు చూస్తున్నది మన దేశంలోనే అతిపెద్ద ఆలయం. అది కూడా 1000 ఏళ్ళ నుంచి ఎంతోమంది రాజులు అభివృద్ధి చేసిన ఆలయం. మహాద్భుతమైన నిర్మాణం. బృహదీశ్వర ఆలయాన్ని కట్టడానికి ఎన్నేళ్ళు పట్టుంటుంది? ఎనీ కేస్ 30 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు అంటారు, అంతేగా? సరే, ఆన్సర్ నేనే చెప్తాను. జస్ట్ 6 ఏళ్లలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. పైగా ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన గ్రానైట్ను 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోబెట్టే అనే ప్రాంతంలో ఉన్న నార్తమలై
అనే ఆ ప్రాంతంలో కొండలుంటాయి. అక్కడి నుంచి 2 కొండలను పూర్తిగా తొలిచి గ్రానైట్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. దీనికోసం 12,000 ఏనుగులను, 5,000 గుర్రాలను వినియోగించారు. మొత్తం 50,000 మంది ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 7 కిలోమీటర్ల ర్యాంప్ వేసి మరి బృహదీశ్వర ఆలయం ప్రాంగణ పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు కాగా గోపురం ఎత్తు 216 అడుగులు ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి సున్నపు రాయి, బంకమట్టి ఇవేమీ ఉపయోగించలేదు. ఇంతేకాదు ఆలయ నిర్మాణంపై ఎలాంటి పూత పోయలేదు. పునాదుల నుంచి పీఠాలు, గోపురం, శిఖరం ఇలా అన్నిటినీ రాయి బరువును బట్టి ఇంటర్లాకింగ్ అనే విధానంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒకదానిపై ఒకదాన్ని రాళ్లను పేర్చారు. ఇది కూడా యూనిక్. ఇది మొత్తం అన్ని టెంపుల్స్లోకి ఈ పర్టికులర్ ట్రయాంగులర్ షేప్ వచ్చింది కదా, ఇది కూడా చాలా యూనిక్. కానీ దాంతోపాటు ఆలయ గోపురం 13 అంతస్తులు కాగా గోపురం పైకప్పు నిర్మాణానికి 80 టన్నులు బరువుండే ఏకశిలను ఉపయోగించారు. ఈ రాయిని గోపురం పైకి తీసుకెళ్లడానికి 7 కిలోమీటర్ల దూరం నుంచి ఒక గ్రామం నుంచి ఏటవాలుగా రాళ్లతో ప్రత్యేక వంతెనను అంటే ఒక ర్యాంప్ లాంటి దాన్ని నిర్మించారు. మార్కోపోలో విగ్రహం బృహదీశ్వర ఆలయ గోపురంపై ప్రముఖ ప్రపంచ ప్రయాణికుడు, అన్వేషకుడైన మార్కోపోలో విగ్రహాన్ని కూడా చూడొచ్చు. 16వ శతాబ్దంలో మార్కోపోలో భారత్కు వచ్చాడని తెలుసుకున్న రాజానాయక్ మార్కోపోలో గౌరవార్థం ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. తమిళ రాజవంశాలు తమిళనాడును పాలించిన గత 5 రాజులను గమనిద్దాం. క్రీస్తు పూర్వం 600 నుంచి 1000 వరకు కాంచీపురం రాజధానిగా పల్లవులు పాలించారు. వీరి మాతృభాష తెలుగు. 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు తంజావూరు రాజధానిగా చోళులు పాలించారు. వీరి మాతృభాష తమిళం. 14వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు మధురైను కేంద్రంగా చేసుకుని పాండ్యులు పాలించారు. వీరి మాతృభాష తమిళం. 16వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు త్రిచిని రాజధానిగా చేసుకొని నాయకులు పాలించారు. వీరి మాతృభాష తెలుగు. ఇక తంజావూరు చివరి రాజు మరాఠా రాజు సర్పోచి భోస్లే. ఈయన 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తంజావూరును పాలించాడు. ద్రవిడ ఆర్కిటెక్చరే కానీ తమిళనాడులోని ఆలయాలను ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించడం గురించి మనందరికీ తెలుసు. అయితే బృహదీశ్వర ఆలయాన్ని మాత్రం చోళ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించారు. మిగతా ఆలయాల్లో ప్రవేశ ద్వారంపై ఉన్న శిఖరం పెద్దగా ఉంటుంది, ప్రధాన ఆలయ శిఖరం చిన్నగా ఉంటుంది. అయితే చోళ ఆర్కిటెక్చర్లో ప్రవేశ ద్వార శిఖరం ఉంటుంది కదా, అది చిన్నగా ఉంటుంది. గర్భగుడి ఉన్న ప్రధాన శిఖరం లేదా విమానం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఐకానిక్ ఫోటోస్ ఇవన్నీ కేవలం న్యాచురల్ కలర్స్ మాత్రమే వాడారు. బృహదీశ్వర ఆలయం అందంగా కనిపించేందుకు కారణం న్యాచురల్ రంగులు కూడానేమో. ఎందుకంటే పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల ఆకులను రంగుల కోసం వినియోగించడం వల్లనేమో ఈ ఆలయం ఇంత బుద్ధిస్టిక్ అందంగా, పవిత్రంగా, ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా కనిపిస్తుంది. బుద్ధిస్టిక్ ఎక్స్ప్రెషన్. అది జైనులు బుద్ధులు ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్ప్రెషన్. కలర్స్ మారిపోయాయి పూర్తిగా. ఆలయ నందికి ఓ చరిత్ర ఉంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నంది విగ్రహం చోళుల కాలంలో నిర్మించింది కాదు. దీనిని 16వ శతాబ్దంలో తంజావూరు రాజైన రాజానాయక్ నిర్మించాడు. శివుడి ఆలయం అంత పెద్దగా ఉంది. నంది విగ్రహం దానికి సరిపోయే విధంగా లేదని భావించిన రాజానాయక్ దాన్ని తొలగించి వేరే దగ్గర పెట్టించాడు. తర్వాత 12 అడుగుల ఎత్తు, 19 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 25,000 కిలోల బరువున్న నందిని ఏకశిలతో మలిచి ఇక్కడ ప్రతిష్ఠించారు. చోళుల నుంచి మరాఠా రాజుల వరకు నేడు కనిపిస్తున్న ఈ ఆలయ వైభవాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఒకే ఆలయంలో అనేక రాజుల గుర్తులు కనిపించడం అనేది భారతదేశంలో మరెక్కడా కనిపించదు. తంజావూర్. ఇప్పుడు బృహదీశ్వర ఆలయం ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఇక్కడ జైనులు, బౌద్ధ మతస్థులు ప్రార్థనలు, ధ్యానం చేసేవారట. ఈ ప్రాంతంలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో చోళులు ముందుగా హిందూ మతాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించారు. శివుడిని ఆరాధించే వారి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. కేవలం ఆర్కిటెక్చర్ పరంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఈ ఆలయం ముఖ్యమైనది. బృహదీశ్వర ఆలయంలో శివుడిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానోదయం లభిస్తుందంటారు. హిందూ మతం ప్రకారం జీవితానికి అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని పొందడంలో ఈ ఆలయం సహాయపడుతుందట. ప్రధాన గర్భగుడిలోని శివలింగాన్ని మహాశివుడి శక్తికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. శివలింగాన్ని ప్రార్థించడం ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలను కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. 1954లో భారత్లో తొలిసారి 1000 రూపాయల నోటు అందుబాటులోకి వచ్చింది. ఈ నోటుపై బృహదీశ్వర ఆలయం చిత్రం ఉండడం విశేషం. తర్వాత కాలంలో ప్రభుత్వం ఈ కరెన్సీ నోటును నిషేధించింది. బృహదీశ్వర ఆలయంలో పండుగలు, వేడుకలు. ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగల విషయానికి వస్తే మహాశివరాత్రి. మహాశివుడి అవతారమైన నటరాజును పూజించే ఆరుద్ర దర్శనం వేడుకను డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. నదీమాతను పూజించే ఆది పెరుక్కు అనే వేడుకను జూలైలో లేదా ఆగస్టులో నిర్వహిస్తారు. వీటితో పాటు నవరాత్రి, పొంగల్, తమిళ మాసం ఆదిలో చేసుకునే ఆదిపురం అనే పండుగను జూలై, ఆగస్టులో నిర్వహిస్తారు. బృహదీశ్వర ఆలయం భారతదేశంలోని ద్రవిడ శిల్పకళ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన ఆలయం. ఈ ఆలయం ఆధ్యాత్మిక కోణంలోనే కాదు, తమిళుల ఘనమైన చరిత్రకి, చోళుల, పాండ్యరాజులు, నాయకుల, మరాఠా రాజుల భక్తికి కూడా నిదర్శనం. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించడం ఒక ప్రత్యేకమైన, మరుపురాని అనుభవం. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలి ఈ ప్లేస్. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం బృహదీశ్వర ఆలయం. బృహదీశ్వర ఆలయంపై నేను చేసిన ఈ స్పెషల్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఏ విషయం నచ్చలేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.